నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు: ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి. పల్నాడు జిల్లా విఠన్రాజుపల్లిలో ఘటన. హైదరాబాద్కు చేరుకున్న వియత్నాం ప్రమాదం మృతదేహాలు. స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ల ఏర్పాటు. కర్నూలులో ఓ వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి. తెల్లవారుజామున జాగింగ్ చేస్తూ ఉండగా ఘటన. రాష్ట్రంలో నేటితో ముగియనున్న సర్ ప్రక్రియ. మరో 10 రోజులు పొడిగించాలని సీఈసీకి సీఈఓ లేఖ. హర్మూజ్లో నౌకలకు 20% టోల్ వసూలు చేస్తామన్న ట్రంప్. ఇరాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నందుకు తీసుకుంటున్నట్లు వెల్లడి. పల్నాడు జిల్లా విఠన్రాజుపల్లిలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఉరివేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఘటన గల కారణాలేంటి? పల్నాడు జిల్లా వెనుకొండ సమీపంలోని విఠన్రాజుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు కుమారులకు, చిన్నారులైన పిల్లలకు విషం ఇచ్చి చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. అదేవిధంగా తీవ్ర విషాదాన్ని కూడా నింపింది. అయితే పూర్తి వివరాలు చూసినట్టయితే విఠన్రాజుపల్లి గ్రామానికి చెందినటువంటి నక్కా భారతి అనే మహిళకి సునీల్ రెడ్డి అనే అతనితో వివాహమైంది. అయితే వీరికి తేజేష్ రెడ్డి, హేమనాథ నాగిరెడ్డి అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వయసు వచ్చేసి హేమనాథ్ రెడ్డికి 4 సంవత్సరాలు అయితే తేజేష్ రెడ్డికి 6 సంవత్సరాలు. చిన్నారులు ఇద్దరు కూడా. అయితే భర్త పాల వాహనానికి డ్రైవర్ గా వెళ్తూ ఉన్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చి అభిప్రాయ భేదాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నేను రాత్రి ఎవరైతే భర్త ఉన్నాడో భర్త తన పాల వాహనానికి డ్యూటీకి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ ఎవరైతే బాధిత ముత్రాలు ఉందో ముత్రాలు తన ఇద్దరు చిన్నారులకు కూడా విషం ఇచ్చి చనిపోయిన తర్వాత తను ఉరేసుకోవడం జరిగింది. అయితే విధులకు వెళ్లి ఈ రాత్రి సమయంలో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చినటువంటి భర్త ఎంతసేపటికి తలుపు తిరగకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలు బద్దలు కొట్టి చూడగా లోపల ఈ వివాహిత ఉరేసుకొని చనిపోవడం ఉంది. అదేవిధంగా పిల్లలిద్దరూ కూడా వికట జీవులుగా పడి ఉండటం గమనించి వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. అయితే ప్రధానమైన కారణం అయితే ఇద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరగటం, తను చెడు వ్యసనాలకి కారణం అవడం వల్ల భర్త ఆ విధంగా సరిగ్గా ప్రవర్తించకపోవడంతో కుటుంబ బాధ్యతలు కూడా పట్టించుకోకుండా కొన్ని చెడు వ్యసనాలకు బానిసై తిరగడంతో తరచూ భర్తతో తను గొడవ పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే తన పిల్లల ఆలనా పాలన చూసే వాళ్ళు ఎవరు ఉండరన్న ఉద్దేశంతో తను చిన్నారులు ఇద్దరిని చంపి తాను ఉరేసుకొని చనిపోయినట్టుగా కూడా స్థానికంగా గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు క్లూస్ టీమ్ అయితే మిత్రాలు ఇంటి దగ్గరికి చేరుకొని ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు మరణానికి అయితే కుటుంబం కలహాలే కారణమని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పవన్, ధన్యవాదాలు వీరాంజనేయులు. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భారత ఎంబసీతో పాటు వియత్నాం ఎంబసీతో మాట్లాడి మృతదేహాలను త్వరగా ఇండియాకు వచ్చేలా చర్యలు చేపట్టారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన గెల్లి జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, సత్యసాయి జిల్లా హిందూపురం నల్లపేటకు చెందిన రవితేజ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రవి అతను డిస్ట్రిబ్యూటర్, లక్కీ మొబైల్ డిస్ట్రిబ్యూటర్. నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం మేము ఒకే ఊర్లో. మాకు శనివారం మధ్యాహ్నానికి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇలా బోల్డ్ రివర్స్ అయిందని చెప్పేసి. సో చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. ఇద్దరు చిన్న పిల్లలు, అదే మాకు చాలా బాధాకరంగా. కర్నూలులో గుర్తు తెలియని వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున జాగింగ్ కని వెళ్లారు.
బళ్ళారి చౌరస్తా వద్ద హైవేపై జాగింగ్ చేస్తూ ఉండగా ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. అంకిత భావంతో సేవలందించిన ఒక పోలీసు సిబ్బందిని కోల్పోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గొర్రెల కాపరి దానయ్యను బైక్తో ఢీకొట్టింది తానేనని వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బైక్ నడుపుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ బయటపడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల ఎదుట ఆరవ్ లొంగిపోయారు. తర్వాత పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత న్యాయస్థానం ఆరవ్తో పాటు త్యాడీకి 14 రోజుల డిమాండ్ విధించింది. అయితే కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు పెట్టలేదు. అతివేగంతో బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసు ఎదుట లొంగిపోయారు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఓ న్యాయవాది, ఇద్దరు వైసీపీ నాయకులతో కలిసి సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కొచ్చి లొంగిపోయిన ఆరవ్ను రాత్రి 10 గంటల వరకు పోలీసులు విచారించారు. గొర్రెల కాపరే దానయ్యను తానే బైక్తో ఢీకొట్టానని విచారణలో ఆరవ్ అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థలు, వ్యక్తులను మేనేజ్ చేసినా ఆ గుట్టు రట్టయింది. నేరాన్ని కప్పిపుచ్చడం, పోలీసుల్ని తప్పుదారి పట్టించడం, నిందితుడిని ఘటనా స్థలం నుంచి ఆగమేఘాలపై తప్పించడం, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి యత్నించడం, తన అనుచరులను రంగంలోకి దించి బాధితుడి కుటుంబంతో రాజీకి ప్రయత్నించడం, ఇలా మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా నడిపించి విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టాలని చూసినా ఫలించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సీదిరి అప్పలరాజు తన కుమారుడు ఆరవ్ వర్మను సోమవారం పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేశారు. బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద ఆరవ్పై కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ సమీపంలోని పారిశ్రామికవాడ పాత జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గొర్రెల కాపరి డి దానయ్యను ఈ నెల 10వ తేదీన ఆరవ్ వర్మ బైక్తో ఢీకొట్టారు. అక్కడికక్కడే దానయ్య మరణించారు. ఆరవ్ వర్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పలరాజు రంగంలోకి దిగారు. ఆ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు స్కెచ్ గీశారు. అందులో భాగంగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆరవ్ను తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తప్పించేశారు. కాశీబొగ్గులోని ఓ ప్రైవేట్ ఆర్థోపెడిక్ ఆసుపత్రికి రహస్యంగా తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. 10వ తేదీ రాత్రి 10 గంటల 3 నిమిషాల సమయంలో తెల్లరంగు కారులో సీదిరి అప్పలరాజు ఆరవ్ వర్మను తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైంది. ఆరవ్ను తీసుకెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చినా నడుచుకుంటూనే లోపలికెళ్లారు. ప్రమాద సమయంలో ఆరవ్ బైక్తో పాటు కుడివైపు పడిపోయారు. దీంతో ముఖం, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సీదిరి అప్పలరాజు తన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థ త్యాడిని తెరమీదకు తీసుకొచ్చారు. యాక్సిడెంట్ తానే చేశానంటూ పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేశాడు. బాధితుడి కుటుంబంతో రాజీ కోసం తన అనుచరులను రంగంలోకి దింపారు. తొలుత అంతా అప్పలరాజు అనుకున్నట్లే జరిగింది. ఈ నెల 10న ప్రమాదం జరగ్గా 2 రోజుల పాటు అప్పలరాజు కుమారుడి ప్రమేయం ఎక్కడా బయటకు రాలేదు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మేనని తేలింది. అతన్ని తప్పించేందుకు సిద్ధార్థ త్యాడిని ముందు పెట్టినట్లు వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని 200 మీటర్ల దూరంలోనే సీదిరి అప్పలరాజు ఇల్లు ఉంది. తన కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒకరి మృతికి కారణమయ్యాడని తెలియగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం అప్పలరాజు కనీస బాధ్యత. ఒక వైద్యుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన అలా చెప్పలేదు సరికదా. నేరానే దాచిపెట్టారు. తన కుమారుణ్ణి ఘటనా స్థలం నుంచి తప్పించారు. అతని బదులు మరొకరిని లొంగిపోయేలా చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారు. ఇవన్నీ తీవ్ర నేరాలే. అయినా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అప్పలరాజుపై కేసే నమోదు చేయలేదు. దీనిపై విస్మయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పలాసలో ఇప్పటికీ సీదిరి అప్పలరాజు హవాయే నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో నుంచి ఆయన కుమారుణ్ణి తప్పించడంలో పలువురు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. బాధిత కుటుంబంతో రాజీ కుదర్చడంలోనూ టీడీపీకి చెందిన కొందరు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర దేశాల వాణిజ్య నౌకల నుంచి 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ఇరాన్ దాడుల నుంచి నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు గాను తాము చేస్తున్న ఖర్చులను తిరిగి వసూలు చేసుకుంటామని తేల్చి చెప్పారు. జూలై 7 నుంచి ఇరాన్పై సైనిక చర్యను తిరిగి ప్రారంభించినట్లు అధికారికంగా యుఎస్ కాంగ్రెస్కు లేఖ పంపిన ఆయన హర్ముజ్లో నౌకలపై ఇరాన్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దౌత్యపరమైన పరిష్కారాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించి ఒప్పందం కుదుర్చుకున్నా గత వారం ఇరాన్ 3 నౌకలపై దాడి చేసిందని ట్రంప్ ఆరోపించారు. తర్వాత ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై ఈ రాత్రి భీకర దాడులు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ను ఇప్పటికే పూర్తిగా దెబ్బతీశామన్నారు. ఇరాన్ ఓడరేవులపై మళ్లీ దిగ్బంధనం విధిస్తున్నామని, అయితే ఇతర దేశాల నౌకల రాకపోకలకు హర్ముజ్లో ఏ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. Because they're stone cold crazy. They are crazy. And we're not going to put it up. Yeah, I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. We're protecting by the countries that we're helping. For instance, we don't need them. You know, we have more oil than any other country in the world. When you add Venezuela and everything else, we have more than 50% of the world's supply. We don't need it. But we need it from the standpoint of protecting allies, etc., including Israel, including Saudi Arabia, including Qatar, including UAE. We're protecting all of them, and we've done a very effective job. అమరావతి నగరంలో మౌలిక వసతులు, విద్య, ఆతిథ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాజధానిలో 5 అత్యాధునిక పాఠశాలలు, మరో 5 లగ్జరీ హోటళ్ల నిర్మాణానికి సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు టెండర్ల ప్రకటన జారీ అయింది. రాజధాని అమరావతిలో సరికొత్త అభివృద్ధి శకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ ఆతిథ్య రంగాన్ని అనుసంధానిస్తూ బృహత్ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. తాజాగా 5 సరికొత్త స్కూళ్లు, 5 విలాసవంతమైన హోటళ్ల ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సిఆర్డీఏ టెండర్ ప్రకటన జారీ చేసింది. అమరావతికి గ్లోబల్ లుక్ తీసుకురావడంతో పాటు భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. ఈ విద్యా ప్రాజెక్టులో భాగంగా నగర జీవన శైలికి, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా పాఠశాలల వర్గీకరణ జరిగింది. మొత్తం 5 స్కూళ్లలో 3 డే స్కూళ్లు, 2 అత్యాధునిక రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించేందుకు సిఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ టెండర్ల ప్రక్రియ సాగుతోంది. అమరావతి నడుబొడ్డున అత్యుత్తమ సిలబస్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ విద్యా సంస్థలు రూపుదిద్దుకోనున్నాయి. రాజధానికొచ్చే విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పర్యాటకుల కోసం బస వసతులను మరింత ఆధునీకరించనున్నారు. టెండర్లలో భాగంగా 3 3-స్టార్ హోటళ్లు, 2 4-స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించనున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా బిజినెస్, టూరిజం హబ్ గా మార్చేందుకు ఈ హోటళ్లు దోహదపడతాయి. ప్రముఖ హోటల్ చైన్ బ్రాండ్లు ఈ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమరావతికి వచ్చేందుకు దేశంలోని పలు దిగ్గజ విద్యా సంస్థలు ఇప్పటికే క్యూ కట్టాయి. పొదార్ ఇంటర్నేషనల్, చిన్మయ మిషన్, సెయింట్ గాబ్రియల్, సెయింట్ మేరీస్, ర్యాన్ ఇంటర్నేషనల్ వంటి టాప్ లీగ్ స్కూళ్లు ఇక్కడ స్థలాలు దక్కించుకున్నాయి. వీటితో పాటు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ, బాసిల్ వుడ్స్, డిఏవి స్కూళ్లు కూడా తమ క్యాంపస్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరాల రాకతో అమరావతి అతి త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ హబ్గా అవతరించబోతోంది. ఉన్నత విద్యారంగంలో ఎస్ఆర్ఎం, విట్, అమృత యూనివర్సిటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇప్పటికే 35,000 మందికి పైగా విద్యార్థులతో విజయవంతంగా నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఎస్ఆర్ఎం, విట్ కు ప్రభుత్వం కేటాయించిన మరో 100 ఎకరాల్లో భారీ వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే 70 ఎకరాల్లో బిట్స్ బిలాని త్వరలోనే పనులు ప్రారంభించనుండగా ఎక్స్ఎల్ఆర్ఐ, ఐఐయుఎల్, ఈఆర్, ఇగ్నో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి. బతుకు బస్టాండ్, ఈ సామెత వినే ఉంటారు కదా. కానీ ఇక్కడ ఓ బస్టాండ్ బతుకే దారుణంగా తయారైంది. ₹1 కోటి ఖర్చు పెట్టారు, అన్ని సౌకర్యాలతో నిర్మించారు. కానీ ఒక్క ప్రయాణికుడు కూడా అక్కడికి రాడు. ఎందుకంటే అక్కడ బస్సులాగవు. ఆగకపోవడం కాదు,
అక్కడికి బస్సులే రావు. మరెందుకు ఆ బస్టాండ్ కట్టారు? అసలు అక్కడికి బస్సులు ఎందుకు రావట్లేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే జగ్గయ్యపేట వెళ్లాల్సిందే. పెద్ద స్థలం, విశాలమైన ప్రాంగణం, ప్రయాణికులు కూర్చోవడానికి మంచి సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు. చూడటానికి బస్టాండ్ అదిరిపోయింది కదా, కానీ ఇక్కడ బస్సులాగవు, జనం రారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. ఇది వైసీపీ హయాంలో నాటి పాలకుల నిర్వాకం. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసమంటూ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలో ₹1,00,00,000 వెచ్చించి ఆర్భాటంగా దీన్ని నిర్మించారు. రహదారికి ఎడమవైపు నిర్మించాల్సిన బస్ స్టేషన్ను కుడివైపు ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు అండర్ పాస్ గుండా బస్ స్టేషన్ కు వెళ్లేందుకు అసౌకర్యంగా ఉండటంతో అటువైపు వెళ్లడం లేదు. దీంతో బస్టాండ్ అంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. జగ్గయ్యపేటకు చెందిన ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరంలోని హైవేకు చేరుకొని అక్కడ బస్సు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో హైవే పక్కన బస్సుల కోసం నిరీక్షించి ఎండా వానకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పంపించడానికి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వచ్చాం. అంటే బస్ స్టాండ్ కి ఇక్కడ లేదు అనుకూలంగా. హైదరాబాద్ నుంచి వచ్చే బస్ అయితే అటు నుంచి అక్కడ బస్ స్టాండ్ బాగుంటది. విజయవాడ నుంచి వచ్చే రూట్ అయితే ఇక్కడ బాగుంటది. ఇక్కడ కడితే బాగుంటది అని అనుకుంటున్నాం. మాకు కూడా ఫెసిలిటీ ఉంటది. వానాకాలం అయినా ఎండాకాలం వచ్చినా కూడా బస్ స్టాండ్ దగ్గర కూర్చోవచ్చు, వెళ్ళిపోవడానికి బాగుంటది అని అనుకుంటున్నాం. అదే లోపలికి ఉంది. ఆ టైవర్ వెళ్ళట్లేదు. బస్సులు కూడా పోట్ల ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్ ఉండి వినియోగించట్లేదు. మరి ఏం చేద్దామండి దానికి. పబ్లిక్ కూడా ఈ మెయిన్ హైవే నుంచి రావడం పోవడం కొద్దిగా యాక్సెసరీ బాగుంది. ఎంప్లాయీస్ మాలాంటి ఎంప్లాయీస్ కూడా చాలా మంది జగ్గయ్యపేటలో జాబ్ చేయడము, రావడం పోవడం అందరికీ అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక బస్ స్టాప్ కానీ సరే దాని ఆల్టర్నేట్ ఏదైనా ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. పబ్లిక్ కూడా కొద్దిగా కన్వీనెంట్ గా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ ఉంటే బాగానే ఉంటది. అసలు ఇక్కడ బస్ స్టాప్ కాదు కదా, ఏమీ లేదు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎండలోనే నించోవాలి అంతే, తడవాల్సిందే. ఎప్పుడైనా ఇబ్బందే కదా సార్. ఇక్కడ ఏమీ లేవు, ఓన్లీ రోడ్డు పైన హైవే. ఇది ఒక బస్ స్టాప్ ఉంటే బాగుంటుందని. అంటే బస్ ఆగడానికి సైడ్ ఉంటుంది. ప్యాసింజర్స్ కి ఈ బస్ కి బస్ స్టాండ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఉంటాం కదా, స్టే ఉంటాం కదా, అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, కొంచెం ముందు రావాల్సి వస్తుంది కదా. సో లగేజ్ ఉంటుంది. లేడీస్ అలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి కూడా ప్రాబ్లం. అంటే ఇది మొత్తం ఓపెన్ ఏరియా కదా. హైవే బస్ స్టాండ్ అంటే ఎక్కడైనా జాతీయ రహదారిని ఆనుకునో లేదంటే జాతీయ రహదారి పక్కనో నిర్మిస్తారు. కానీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ బస్ స్టాండ్ మాత్రం జాతీయ రహదారి పక్కన కాకుండా కాస్త దూరంగా నిర్మించారు. ఫలితంగా ఇప్పటికీ ఈ బస్ స్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ₹1,00,00,000 వ్యయంతో అనాలోచితంగా నిర్మించినటువంటి ఈ భవనం ఇప్పటికీ ప్రయాణికులకు అందుబాటులోకి లేకుండా పోయింది. జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయాణికులు ఇప్పటికీ జాతీయ రహదారి మీద మండుటెండల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, జగ్గయ్యపేట నుంచి. ఇప్పుడు ప్రకటనలు. రోహిత్ శెట్టి, ఇదేంటి? తుప్పు యొక్క కఠినమైన మరక. ఇవి డిటర్జెంట్ తో కూడా పోవు. వీటిని కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్ శుభ్రం చేస్తుంది. స్వయంగా చూడండి. వావ్, చాలా బాగుంది. ఇది బాత్రూమ్ నేలపై మరకలు, సింక్ పై పచ్చదనాన్ని కూడా తొలగిస్తుందా? తుప్పు మరకల్ని తొలగించగలదానికి ఇవి తొలగించడం అల్ట్రా సులభం. ఇది రోజువారీ ఉప్పునీటి మరకలు మరియు పసుపుదనం మొదలుకొని మొండి తుప్పు మరకలను కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. వావ్, కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా బాత్రూమ్ మొత్తం అల్ట్రా శుభ్రం. ఈ చెత్త తీసుకెళ్లే ట్రక్ తనకు ఎదురుపడుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి తలుపును ముట్టుకుని సురక్షితంగా బయటపడతామా లేదా ఎవరికి తెలుసు? ఇంకా ఈ బురద మట్టిలో ఎప్పుడు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులను వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈలోగా వివరాలతో నింపిన పత్రాలను బిఎల్ఓలకు అందించాలి. మరోవైపు ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి అందించే గడువు నేటితో ముగియనుంది.
ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు ఇవ్వకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించాలి. లేకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో సంబంధిత వ్యక్తి పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోయే ముప్పు ఉంది. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు రావడానికి అవకాశం లేనివిగా మిగిలాయి. వీటిలో 14,19,644 పత్రాలు మృతులకు సంబంధించినవి, 12,14,994 శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి, 7,26,425 మంది ఓటర్ల నుంచి పత్రాలను సేకరించేందుకు BLOలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో సాధ్యం కాలేదు. మిగతావి డబుల్ ఎంట్రీలు, ఇతరత్రా కారణాలకు సంబంధించినవి. ఇదే విషయాన్ని పేర్కొంటూ వీటిని ఎన్నికల సంఘం డిజిటైజ్ చేసింది. వాటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్లు అంటే 98.32% ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అన్కలెక్టబుల్ ను మినహాయిస్తే 3,60,50,812 అంటే 88.76% ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయినట్లు. మరోవైపు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వివిధ రాజకీయ పక్షాలు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను లేఖకు జత చేశారు. 22 నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం వరకు 5 నుంచి 10% మేర డిజిటైజేషన్ పెండింగ్ లో ఉంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయాలంటే కష్టం. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రత్యేక అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్ యాదవ్ కోరారు. నిన్న సాయంత్రం వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చింతచెంచు గిరిజన గూడెం సమీపంలోని గాజుల మోటు వద్ద మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. మేతకు వెళ్లిన ఆవు తిరిగి ఎంతకీ రాకపోవడంతో పోషకరాలు అంకమ్మ వెళ్లి చూడగా కళేబరం కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవుపై పులే దాడి చేసి చంపిందని నిర్ధారించారు. బాధితురాలికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అల్లూరు జిల్లాలో గంజాయి భారీగా పట్టుబడింది. 6,86,00,000 విలువైన 1,373 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ నుంచి జాంబిగూడ మీదుగా గంజాయి తరలిస్తూ ఉండగా ముంచంగిపుట్టు మండలం కుజబంగి వద్ద పట్టుకున్నారు. వాహన తనిఖీలో భారీగా గంజాయిని గుర్తించి ఒడిశాకు చెందిన దయానిధి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంకు చెందిన రైతు సుధాపత్తుల బుజ్జి ఇంట్లో 16 అంగుళాల పొంగనూరు దూడ జన్మించింది. 7 ఏళ్ల క్రితం పశువుల వ్యాపారం నుంచి దేశవాళీ ఆవును కొనుగోలు చేశారని, దానితో పొంగనూరు ఆంబోతు కలయిక ద్వారా 7 పొంగనూరు దూడలు పుట్టాయని రైతు తెలిపారు. అందులో పెయ్యి ఆవుకు ఏడాది క్రితం ఒక పెయ్యి దూడ పుట్టిందని, మరలా ఇప్పుడు పొంగనూరు పెయ్యి పుట్టిందని రైతు తెలిపారు. ఆవును పెంచేందుకు రోజుకు 400 రూపాయలకు వరకు ఖర్చవుతుందని, అది ఇచ్చే పాలను శివాలయాలు భక్తులకు ఉచితంగా ఇస్తున్నట్లు రైతు బుజ్జి తెలిపారు. పొంగనూరు దూడను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. పరస్పరం ఆకర్షితులైన టీనేజీ ప్రేమికులు పారిపోకుండా ప్రభుత్వం ఎలా నివారించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ప్రేమ జంటలపై పోక్సో నిబంధనల కింద కేసులు పెట్టడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని అభిప్రాయపడింది. టీనేజీ బాలికలు పారిపోయినప్పుడు తమ పరువును కాపాడుకోవడం కోసం వారి తల్లిదండ్రులు తరచూ ఈ తరహా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు లైంగిక దాడులకు గురికాకుండా నివారించే లక్ష్యంతో పోక్సో చట్టాన్ని రూపొందించారని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం పేర్కొంది. 15 నుంచి 18 ఏళ్ల వయసులోని పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు నిలకడలేని విధంగా ఉంటాయని తెలిపింది. వారిలో అనుకరించే ప్రేమ భావనలు, ఆకర్షణలను ఎవరూ నివారించలేరని పేర్కొంది. అలాంటి వయసులోని వారిపై కఠిన నిబంధనలున్న పోక్సో కేసులు సమంజసమేనా అని ప్రశ్నించింది. కౌమార దశలోని బాలికలు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు 2023
2023లో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. 25 ఏళ్ల యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కని కాపురం పెడితే దానిని కిడ్నాప్గా పరిగణించాలా, బాలిక పారిపోవడంగా పరిగణించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. అస్సాంకు చెందిన 17 ఏళ్ల రిక్కీ అనే యువకుడు తన పెంపుడు కుక్క పాతో కలిసి కేదార్నాథ్కు విజయవంతంగా సైకిల్ యాత్ర పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అస్సాంలోని జోర్హాట్ జిల్లా మరియాని పట్టణానికి చెందిన రిక్కీ ఏప్రిల్ 10న తన సైకిల్పై ప్రయాణం ప్రారంభించాడు. దాదాపు 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్నాథ్ను 45 రోజుల్లో చేరుకున్నాడు. తిరుగు ప్రయాణంతో కలిపి ఈ సాహసయాత్ర పూర్తి కావడానికి మొత్తం 3 నెలల సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ప్రతికూల వాతావరణం, సరైన వసతి లేకపోవడం వంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పెట్రోల్ బంకులు, దేవాలయాల వద్ద టెంట్లు వేసుకుని రిక్కీ రాత్రిళ్లు ఆశ్రయం పొందాడు. జంతు సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అస్సాంలో మరిన్ని వీధి కుక్కల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఆశయంతో ఈ వినూత్న యాత్రను చేపట్టినట్లు ఈ యువకుడు తెలిపాడు.